ప్లీజ్ కెవిన్ ఆపే నీ కెవిన్. వాడేం నీ చంపడు. కాళ్ళు పట్టుకుంటా కెవిన్. వాడేమి చంపడు. ఆపే కెవిన్. నమ్మినా కదా కెవిన్ నిన్ను మోసం చేసినా, ఇంత మోసం చేసినా. అమ్మో! నేనేం మోసం అమ్మో! చేశాను? అమ్మో! నేనేం మోసం అమ్మో! అయ్యో! అమ్మో! నా వీడియో డిలీట్ చెయ్యి. నా వీడియో డిలీట్ చెయ్యి అమ్మో! అమ్మో! డిలీట్ ఆల్రెడీ ఆపే అయిపోయింది కెవిన్. అప్పుడే. నాతో మాట్లాడడం ఆపే కెవిన్. అమ్మో! నీ కాలు మొక్కుతా అయ్యా! లావణ్య ఆపే కెవిన్ అయ్యా! సరే నేను ఆపేరా అయ్యా! నీ బట్ట గుడుస్తా. ఓకే. ఐల్ గివ్ యూ బ్లో జాబ్ కెవిన్. ఓకే. ఆపే కెవిన్. ప్లీజ్ కెవిన్. ప్లీజ్ కెవిన్ ఆపే కెవిన్. నన్ను లావణ్య కొడతారు కెవిన్. నన్ను కొడతారమ్మా! అమ్మో! లావణ్య ఆపే కెవిన్. లావణ్య ప్లీజ్ కెవిన్. ఆపే కెవిన్. నేను అమ్మో! ఆపేస్తాను. నేను ఆపేస్తాను. నువ్వు నువ్వు డ నువ్వు టెన్షన్ అమ్మో! పడకు. అమ్మో! నువ్వు టెన్షన్ పడకు. అమ్మో! అమ్మో! నువ్వు టెన్షన్ అమ్మో! పడకు. లావణ్య ఎంత మోసం చేసినావు కెవిన్ నువ్వు. నేనేం మోసం చేశాను? అమ్మో! అమ్మో! నేనేం మోసం చేశాను? అమ్మో! ఎంత మోసం చేసినావు కెవిన్ నువ్వు. నేనేం మోసం అమ్మో! చేశాను నిన్నిప్పుడు? అమ్మో! తను కాలొస్తే ఇప్పుడు శ్రావ్య కాలొస్తే నువ్వు మాట్లాడవా? శ్రావ్య కాలొస్తే నువ్వు మాట్లాడవా? అమ్మో! 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 శ్రావ్య కాలొస్తే నువ్వు మాట్లాడవా? అమ్మో! అమ్మో! శ్రావ్యని అమ్మో! కాన్ఫరెన్స్ చేసుకుంటున్నావా? నా జీవితం నాశనం చేసేసినావు కెవిన్ నువ్వు. నా జీవితం నాశనం ఏం చేసేసినావు కెవిన్. చేయలేదు. ఏం పాపం చేసినా కెవిన్ నేను నీకు? ఏం ఏ పాపం చేసినా కెవిన్ ఏమి నీకు? చేయలేదు. అమ్మో! నేనేమి చేయలేదు. ఒక్కసారి మాట్లాడను అమ్మో! అంత ధైర్యం ఇచ్చి నేనున్న ఫ్రెండ్ అన్నావు కదా! అమ్మో! అయ్యో! లావణ్య నా సావు చూసావు కదా కెవిన్ నువ్వు. అమ్మో! లావణ్య అమ్మో! నేనేమి అమ్మో! నేనేమి అమ్మో! చేయలేదు. జస్ట్ రిలాక్స్. అమ్మో! కామ్ డౌన్. కామ్ డౌన్. అమ్మో! అమ్మో! అమ్మా! అమ్మా! నా చావు తీసుకొచ్చిండమ్మా! అమ్మా! అమ్మా! నష్టాంతా అమ్మా! ఏమి చేయడు. నేను మాట్లాడతానులే. ఓకే. మాట్లాడకురా నీ అమ్మని దెంగ. నీ అమ్మ నువ్వెవడివిరా మాట్లాడడానికి? నువ్వెవడివిరా? నువ్వు భయపడుతున్నావు కదా! ఎవడివి నువ్వు? నువ్వు భయపడుతున్నావు కదా! ఎవడివి నువ్వు? మీటింగ్ చేసి పెద్ద చేసావా? తీసుకో వీడియోలు నేనే వస్తున్నా తీసుకో. మాట్లాడతాను కదా ఇప్పుడు మాట్లాడతాను కదా సాయితో. ఉంచుకో వీడియోలు. చెప్పేది మాట్లాడతావా సాయితో? ఆ? చెప్పేది విను. మాట్లాడతావా సాయితో? నువ్వేం చేయమంటావు ఇప్పుడు? మాట్లాడొద్దంటావా? మాట్లాడతావా అని అడిగా. మాట్లాడొద్దంటావా? మాట్లాడతావా అని అడిగా. yes or no చెప్పు. ఇప్పుడు తెలుస్తుంది నీకు. నో. పెట్టుకో వీడియోలు. నో. పెట్టుకో సీసీ నో. కెమెరాలు పెట్టుకో వీడియోలు పెట్టుకో ఇప్పుడు నో తెలుస్తుంది చెప్పాను నీకు. కదా! మాట్లాడనని చెప్పాను. మాట్లాడుతున్నావా అని అడిగా. మాట్లాడనని చెప్పాను కదా! ఈ మస్తాన్ సాయి వీళ్ళిద్దరిది ఎవరిది తప్పు కాదండి. వీళ్ళిద్దరిది ఎవరిది తప్పు కాదు. అంటే నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే వీళ్ళిద్దరిని పరిచయం చేసిందే నేను. ఓకే. ఓకే. వీళ్ళిద్దరిది ఎవరు తప్పు కాదు. వీళ్ళిద్దరు ఏంటంటే ఒక టైం పీరియడ్ లో వాళ్ళు ఉన్నారు. ఓకే. వాళ్ళిద్దరిని వాడేసింది. ఓకే. అంటే మన అసలకి రాజ్ తరుణ్ కన్నా ముందే వీళ్ళని వాడేసింది. ఎప్పుడు అంటే రాజ్ తరుణ్ ఉన్నప్పుడు కూడా వాడింది. రాజ్ తరుణ్ తర్వాత కూడా వాడుతుంది. అంతే. అంటే కంటిన్యూస్ గా ఉన్నారు వీళ్ళిద్దరు. నేను లైవ్ లో ఉన్నాండి బాబు. ఎవరు నాయన. అంటే రాజ్ తరుణ్‌కి మాత్రం ఫ్రెండ్స్ అని చెప్తా ఉంటది ఆమె. అంతేనా? అసలు ఆ మనిషి ఉన్నాడు లేదో కూడా తెలియట్లేదు. కానీ నిజంగా అంటే నేను ఒక మగాడి కింద ఒక మనిషి బాధ చూసిన తర్వాత నేను చెప్తున్నాను మీకు అంతే. నేను లైవ్ లో ఉన్నా. ఓకే. చౌకాజీ చేసి కొడుతుంది. ఎందుకు ఆ రోజు ఉదయ్ ప్రీతి కూడా ఉన్నారు. ఓకే. అదే చెప్పారు వాళ్ళు. ఇది అవార్డు తీసుకొని తలపగలు కొట్టిందని చెప్పి ఒకరోజు. మరి అదేగా ఆ రోజు నేనేదో కింద వాట్కా బాటిల్ ఉంటే తీసి పక్కన సైడ్ నీట్ గా బాటిల్ పగిలిపోద్దేమో మళ్ళీ తర్వాత వెళ్ళి పొద్దున్న తెల్లారుజామున 7ంటికి ఎవడు తెచ్చుకుంటాడని నేను తీసి పక్కన పెట్టుకుంటున్నా. అయ్యో. దట్స్ ఇట్. అంటే మనిషి ఎందుకండి తిరగబడి కొట్టాలని కూడా అనిపించదా? లేదండి. ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంది ఒకటి చెప్తున్నా. నేను రాజ్‌ది. ఇప్పుడు ఒక అమ్మాయి మీద చెయ్యేస్తే ఎన్ని సెక్షన్లు కేసులు ఉంటున్నాయండి?
అలా అని అంటే తర్వాత వాళ్ళు మన మీద అంటే అందుకని భయపడితే వాళ్ళు ఇక లిటరల్లీ చంపేస్తే ఏం చేయాలి? తల పగలగొట్టేస్తుంది అమ్మాయి ఓ పక్క. బాటిల్ తీసుకొని తల పగలగొట్టిందంట కదా! ఏం చేయలేమండి. ఏమి చేయలేమండి. అవును. మన సెల్ఫ్ డిఫెన్స్. నా మీద అటాక్ చేశాడు. హ్మ్. నేను సెల్ఫ్ డిఫెన్స్. హ్మ్. మరి ఇంకేం చేస్తాం? ఇప్పుడు సెక్షన్‌లు లేవు. అదే ఇప్పుడు నేను నా మీద అటాక్ చేసింది. నేను ఒక తోపు దోసాను. ఇప్పుడు నా మీద కేస్ పెట్టింది. అంతే. ఊరికే అలవాటయిపోయిందండి. అదే. ఎంతమంది మీద కేసులు పెట్టుంటుంది ఇప్పటిదాకా? ఒక 5, 6 అయితుంది అనుకుంటున్నా. 5, 6 నా నా ప్రకారం. ఓకే. నా అంటే నాకు తెలిసినంత వరకు. ఎవరెవరు అని ఐడియా ఉన్నారా? ఏ స్టేషన్‌లు? అది నాకు తెలీదు సార్ అది. ఓకే. ఒక అబ్బాయి చచ్చిపోయాట ఈవిడ వల్ల. అర్పితో ఎవడో మరి. మీకేమైనా ఐడియా ఉన్నాడా? ఓవర్ డోస్ అయిపోయి. తెలీదు. ఓకే. ఏదో అడగాలి ఏముంది? అరే ఏరా ఎవడన్నా చచ్చిపోయాడా అని ఇంకోడిని అడగాలి అంతే. అదే. సూసైడ్ కానీ చేసుకొని చచ్చిపోయాట. అమ్మో! మరి 2 నెక్స్ట్ అదే. లెవెల్. అదే. అది. నాకు నేను లైవ్‌లో చూసినోడిని నేను హ్మ్. నిజంగానే మీకు చెప్పానంటే అర్థం చేసుకోండి. హ్మ్. ఇప్పుడేం లేదు. మీరు కొన్ని పాయింట్లు ఎత్తారంటే నేను చెప్పాననే. అది అర్థమైంది. ఇప్పుడు ఆ పాయింట్లు ఎత్తడం వల్ల ఉపయోగం లేదండి. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఆవిడ క్యారెక్టర్‌ని ఆవిడే అసాసినేట్ చేసుకుంది. ఎవడు కొత్తగా చెప్పక్కర్లా. ఇప్పుడు హ్మ్. ఒకడితో కాకుండా ఇద్దరితో ఉంటే ఏంటి? 20 మందితో ఉంటే ఏంటి? అది అవును. పాయింట్‌లెస్ ఇంకా. అవును. మనం ఇద్దరితో ఉన్నట్టు ప్రూవ్ చేసేసాం. చింటూతో ఉన్నట్టు, మస్తాన్ సాయితో ఉన్నట్టు ప్రూవ్ చేసేసాం. ఇంకా హ్మ్. ఆవిడ పూర్వాశ్రమంలో మధుకర్‌తో ఉందా? లేకపోతే కిరణ్‌తో ఉందా? ఇంకా వాడెవడు ఆ ఇస్నాపూర్‌లో పొలిటీషియన్‌తో ఉందా? ఇవన్నీ అమ్మా! పాయింట్‌లెస్. ఆ కిరణ్‌దా? ఆ! కిరణ్ తెలుసు కిరణ్ నాకు. ఫోటోలే నేను చెప్దాం అనుకుంటున్నా. తెలుసు నాకు. కిరణ్‌తో ఉన్న విషయం తెలుసు. పాపం వాడసలు అల్లాడిపోయాడు. ఆ! వాడు హీరోకి కజిను. ఓహ్! ఓకే. ఆయన్నసలకి అబ్బో! నేను ఉన్నాను బాబోయ్! ఆ! "అరేయ్ లంజా కొడకా నువ్వు హ్మ్. రారా నువ్వు రా" ఛీ! ఈ ఛీ! ఛీ! అమ్మాయి ఏందిరా వచ్చేది. ఆ! కానీ అంటే కొంచెం మెంటల్లీ సైక్ అయిపోతున్న వాళ్ళది కూడా అవును. మనం వి హావ్ టు నేను ఎంత ఆపేవాడినో నాకు తెలుసు. హ్మ్. నాకే పెట్టింది అసలు. ఓకే. బట్ నాకదేమి పెద్ద దట్స్ నాట్ ఓన్లీ బిగ్ డీల్. హ్మ్. మీతో ఎన్నాళ్ళు? నాకసలు సంబంధం లేదండి బాబు. అయితే చెల్లి అని ఓకే. పిలిచేవాడిని. వామ్మో! అయితే. నేను అసలకి సంబంధమే లేదు. మంచి పని చేశారు. ఏంటంటే ఏదో జస్ట్ ఓకే. ఫ్రెండ్ గదా! ఓకే. తబ్ తక్ జిహాద్‌కి లే ఫస్టే పట్టుకున్నా. ఓకే. ఈ తేడా క్యాండిడేట్ అని. ఓకే. ఓకే. నా ఫ్రెండ్‌కి నేను నోరు తెరిచి చెప్పా. ఆ! ఆయన 'రవితేజ' వాళ్ళ తమ్ముడు చనిపోయాడు గుర్తుందా మీకు? అవునవును. ఆహ్, యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఏది ఆగండి. అది 'ఓఆర్ఆర్‌లో' కారు అవును. కొట్టేసి. తెలుసు. ఆ! వాళ్ళ ఇల్లు గూడా మణికొండే. ఓకే. మా ఇంటి పక్కన. ఓకే. ఆహ్, ఈ పిల్ల ఫుల్లు పటాసయిపోయి ఇదంతా ఎప్పుడు 2012లో. ఓకే. అప్పుడు రాజ్ తరుణ్‌కి ఎంట్రీ లేదు. అసలు రాజేశారు అసలింకా సినిమాల్లోకే రాలేదు. ఓకే. ఆ! సో, అప్పుడు నేనేంటి భుజం మీదేసుకొని నేను తీసుకెళ్ళి కార్‌లో పడేశా. ఓకే. అయ్యో! ఆయనేదో పార్టీ అని పట్టుకెళ్ళిపోతున్నాడు. ఓకే. వద్దన్నాయి అసలొద్దు ఈ పిల్లని తీసుకెళ్ళిపోతున్నాను. అది ఆ! అని కార్‌లో పడేసి, తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో దించి మరి నేను ఆటోలో ఇంటికెళ్ళిపోయా. ఓహో! ఓకే. అప్పుడింకా మనకు ఆరెంజ్ క్యాబ్స్ ఏవో ఉండేవి. ఓలా, ఊబర్‌లు గూడా లేవు. ఓకే. అది. బట్ అమ్మో!
జాగ్రత్త. ఆ! మమ్మీ గత 4 రోజుల నుంచి వద్దు, వద్దు అంటానే ఇవి ఉంది. ఎక్కడి నుంచి తెస్తదండి డ్రగ్స్ ఇవి? గోవా. గోవా నుంచేనా? అంతే. ఇంకెక్కడి నుంచి? ఎంత మామూలుగా కేజీలు తెచ్చుకుంటదా? లేకపోతే ఎట్లా? అది నాకు తెలీదు. తెచ్చుకొని అందరికి ఇస్తా ఉంటదా ఎట్లా? అది అమ్ముతదా? నిజంగానే నాకు తెలీదు. అమ్ముతుందా? అంటే పోలీస్ కన్ఫెషన్‌లో రాసిందేంటంటే 1500కి తీసుకొస్తే 6000కి అమ్ముతాదని. అది నిజంగా నాకు తెలీదు. ఓకే. నిజంగా నాకు తెలీదు. ఎందుకంటే బికాజ్ ఐ యామ్ నాట్ యూజ్డ్ టు దట్ వన్. ఓకే. బట్ ఇంటికొచ్చిన వాళ్ళందరికి అలవాటు నేనేదో చేస్తా ఉంటది. అంతే. నాకు చెప్పింది. ఉప్పు ఒకసారి టేస్ట్ చేయండి. ఓహ్! వంకాయ అన్న. ఎంతమందికి అలవాటు చేసుంటది సుమారుగా? ఒక ఫిగర్. 50, 100 హుహు. ఒక 20-30 మంది దాకా. అమ్మాయిలా? అంతమంది కాదులెండి. అమ్మాయిలా? అబ్బాయిలా? మిక్స్డ్ అప్. ఓకే. ఇదెప్పుడు మీకు తెలిసింది 2020లోనా? 2020 ఏంటి? ఆ! 2016, 17 నుంచే. 2016కే 20 మందంటే మరి ఈ పాటికి కనీసం 100 అయిపోయి ఉంటారా? అది నాకు తెలీదుగా లెక్క. నేను అప్పటి నుంచి నేనెక్కడో బిజీగా తిరుగుతా సరే. ఉన్నా. అయితే 2016 నాటికి 20 మంది లెక్కనమాట. అంతే. అబ్బబ్బా! ఆ! ఏమేమి ఉన్నాయండి? హెరాయిను, కొకైను, మెత్ ఇవి వాడతదా? నాకేం తెలుసు అదేం పెట్టిద్దో. ఓకే. అంటే ఆవిడ రాసిందేంటంటే మెత్. 5 గ్రాముల మెత్ అది క్యారీ నాకు చేస్తుంటే తెలీదు. పోలీసులు పట్టుకున్నారు. నిజంగా నాకు తెలీదు. నాకు ఓకే. నిజంగా ఎందుకంటే నాకు తెలిసింది మీకు చెప్పగలుగుతున్నా. అయితే ఇంకొకటి ఈళ్ళకిలా డ్రగ్స్ అలవాటు చేసి వీళ్ళ బాయ్ ఫ్రెండ్స్‌ని పిలిపించి వాళ్ళ న్యూడ్స్ అన్నీ పెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేస్తా ఉంటదా? ఇది విన్నారా మీరు? అది పాయింటే. ఏవండీ ఊరుకోండి. నా నాయే పెట్టుకుంది. ఎవడికి పంపుతావు? మా ఆవిడకి పంపుతావా? పంపుకో అన్న. ఓరిని! ఆ! నేనైతే తెగించేసా. మా ఆవిడకి పంపుకుంటా పంపుకో అన్న. ఎందుకిది ఇదే పని చేస్తా ఉంటది ఎందుకని? 24 గంటలు. కంట్రోల్ కావాలి. ప్రతి ఒక్కడి మీద కంట్రోల్ కావాలా? మీరు అన్నయ్య గదా! నా మీద కంట్రోల్ కావాలి. ఆ! నేను అసలకి అబ్బో! నేనంటే భయం కొంచెం. ఓకే. నేనేంటంటే తెగించి మాట్లాడతా. ఎవడికి పంపుతావు? మా ఆవిడకి పంపుతావా? మా అమ్మకి పంపుతావా? పంపుకుంటే పంపుకోపా అంట. ఆ! ఫిగర్‌తో తిరిగా. అయితే ఏంది? ఆ! అయితే ఏంటి? అదే. అన్నట్టు నేను క్వెషన్ అడుగుతున్నా. ఓకే. దానికి అయ్యో! అది అలా ఇది నేను ఎదురు అడిగాననుకోండి అది నాది తప్పయిద్ది కదా! అవును. పంపుకుంటే పంపుకోపా అన్న. ఆ! సరే అయితే విడాకులయిద్ది. అయితే అయిపోయింది. ఆ! ఏంటి? ఆ! అన్న. ఆ! సో, అక్కడి నుంచి నా మీద కొంచెం ఎక్కడ ఏం చేయాలో అర్థం కాట్లేదు. ఓకే. అంతే గదా! అవును. అంతెందుకు అండి. ఆ రోజు ఆహ్, బ బ ప్రీతి, ఉదయ్ అందరున్నప్పుడు హ్మ్. ఉదయ్ నిద్రపోతున్నాడు. ఓకే. భయంకరంగా కొట్టిందండి. ఉదయనే? రాజశేఖరుడిని. ఛీ! రాజశేఖరుడిని. ఆ! రాజశేఖరుడిని కొట్టింది. ఉదయ్‌ని ఎందుకు కొట్టిద్దండి? ఉదయ్ కోమా ఆల్రెడీ. వాడిని ఓహో! కొట్టా వాడికి తెలీదు. ఓకే. ఆహా! పాపం ప్రీతి ఏదో కష్టాలు చెప్పుకుంటుంది. ఆ! చిన్నపిల్ల గదా! అవును. పాపం అదేదో కష్టాలు చెప్పుకుంటుంది. హ్మ్. బట్ కానీ అమ్మో! ఆ టార్చర్ అయితే భరించలేమండి. కానీ సపోర్ట్ వీళ్ళ తమ్ముడు ఉంటున్నాడండి ఎక్కువ. ఓకే. మా అక్క ఏం చేసినా కరెక్టే అని. అరే అమ్మ అరే నిన్ను తెచ్చి పెంచుకుంటుందిరా. హ్మ్. అన్నం పెడతాం ఎక్కువ. ఆ! వాడికి గూడా అదేంటి క్రికెట్ అకాడమీ ఏదో అది నేను నేషనల్ వాళ్ళతో కూడా మాట్లాడి తెచ్చా. ఓకే. ఇంకా ఈళ్ళతో పెట్టుకుంటే మనల్ని నమ్ముకుంటారు. ఎందుకులే అనేసి నేను వదిలిపెడుతుబ్బా. ఓకే. అది 1 ½ ఇయర్ అవుతుందండి. నేనసలు నాకెందుకు ఈ పంచాయతీ అని. ఓకే. అంటే వింటున్నాను, చూస్తున్నాను. మీకిది తెలుసా ఈ ఇన్సిడెంటు? శ్రీకర్‌కే తొడలో ఒక శ్రీకర్ అంటున్నా సారీ. కిరణ్ తొడలో ఒక రాడ్ దిగిపోతే మొత్తం బ్లడ్ కారుతుంటే అది చూసి హే 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 అని చెప్పి సాడిస్టిక్ తీసుకెళ్ళి సైకియాట్రిస్ట్‌కి చూపిచ్చాడు.
రిపోర్ట్ ఏదో తీసుకున్నాడని వాడిని కొట్టింది. విన్నారా మీరు ఎప్పుడైనా ఇది? యెస్. ఐయామ్ ఇన్ లైఫ్. మీరు గూడా అన్నారా అప్పుడు? యెస్. లైవ్ ఏంటండి బాబు! ఆ! కారు తీసుకెళ్ళి లారీకి గుద్దేస్తాంది. ఎవరు ఇదా? ఆ! ఆ! ఈడు తీసుకెళ్ళి ఒక సైకియాట్రిస్ట్ చూపిస్తే ఆ! ఈవిడ చెప్పే 99% మొత్తం అబద్ధాలే అండి. అవునవునవును. ఆ! వాడసలు దిమ్మ తిరిగిపోయి, "అరే! ఇదేందిరా" అన్నాడు. ఆ! నాకే తెలుసు నువ్వు తగులుకున్నావు. నన్నేం చేయమంటావు అన్నా. ఆ! ఆ! నేనేం చేస్తా? ఆ! తగులుకున్నాడు. అదే. నేనేం చేస్తా? ఆ! ఇప్పుడు ఎవడి దరిద్రం వాడే భరించాలి. ఆ! ఇది అందరికీ దరిద్రమైంది. అదే. అంటే కంటిన్యూస్‌గా 2012 నుంచి వీళ్ళిద్దరితో ఉంటూ ఈ మధ్య కాలంలో వచ్చారని 21లో వచ్చారని సొల్లు కథలు చెప్తుంది. 2011, 12 దగ్గర నుంచి ఒక నలుగురు, ఐదుగురు ఉన్నారు అవును. జపాన్‌లో. ఆ! నేను చూస్తానే ఉన్నా. బట్ నాకు అవసరం లేదు గదా! ఇప్పుడు అవును. అది ఎవడితో పోతే నాకెందుకు? కరెక్ట్. కరెక్ట్. నాకున్న పంచాయతీలు నేను ముడ్డి కడుక్కోవడానికి నాకే టైం లేనప్పుడు దాని ముడ్డి నేనే ఆడ చూడను. అదే. నేను మీకు జస్ట్ ఒక సజెషన్ ఇవ్వటానికి నేనిచ్చానంతే. నాకు సజెషన్ వల్ల ఉపయోగం లేదండి. ఎన్ని సాక్ష్యాలు కావాలండి. సాక్ష్యాలు పెట్టానంటే అసలకి ఇవ్వండి ఏం గాదు. ఏమైతది అయిపోతది. వద్దండి బాబు. పెట్టండి అది ఏం గాదు. పెట్టారంటే ఆ కిరణ్ గాడియి ఆడి ఫోటోలే ఉన్నాయి. పెట్టండి కొన్ని. చేద్దాం. జస్ట్ వద్దండి బాబు. వద్దు పాపం. ఇదే ఏమండి నాకు ఇంతసేపు మీరు వాళ్ళ చెప్పారు. నాకు వాళ్ళ ఏమైనా ఆవిడ ఉపయోగం ఉందా అసలకి ఇంతసేపు మాట్లాడిన దానికి? నేను ఊరికే అడగడం తప్ప. అడిగితే ఉత్త ఆరోపణలన్నీ కొట్టి పడేస్తది. ఏం అసలు చేయగలం? మీరు అసలు మీరేం చెప్పమాకండి. నేనేదో మీకు ఒక ఒకటుంటది కాబట్టి చెప్పాను కానీ. ఏవండి వాడు ఫోటో పంపించారు. వాళ్ళ ఆవిడ వదిలేసి వెళ్ళిపోతా. క్యాథరిన్ కొట్టింది కదా దీన్ని. క్యాథరిన్ కాదు. క్యాథరిన్ నేను మొహం చూసుకుంటా కూర్చుంటున్నాం. ఓకే. ఆ! ఈ పిల్ల అసలకి తరుణ్‌ని అసలకి ఎరగ్గొట్టింది. ఓకే. ఆ షీల్డ్ మొత్తం పైన ఉన్న ఫ్లోర్‌లో ఉన్న షీల్డ్‌లు, బుక్స్ ఉంటాయి గదా! అదే అవును. హ్మ్. హ్మ్. స్టోరీవి. హ్మ్. అయన్నీ, ఇసిరేసి ఓహ్! అసలు నాకు సౌండ్ పోయింది. హ్మ్. మా అమ్మ ఇంకా మరుసటి రోజు పచ్చడ్లు పంపించింది. ఓకే. ఇక నాకర్థం కాలే. ఆ! నేనెళ్ళిపోతాను. నా నాకు వర్కౌట్ కాదు. ఆ! ఇదంతా అసలకి ఆహ్, మీకింకొక 2 విషయాలు చెప్తాను. నాకు ఈ ఈ విషయం మాస్ చెప్పండి. ఆ రోజు మీరు ప్రీతికి డ్రగ్స్ ఇచ్చిన మాట వాస్తవం అంటే తను లిటరల్లీ నోట్లో పెట్టిందని చెప్తుంది. అది నిజమేనా? అయ్యో! షూర్ అండి. ఏ నేనే ఒప్పుకుంటున్నాను గదా! అవునా? ఎట్లా అంటే పడుకొనున్నప్పుడు పెట్టిందా? కూర్చున్నప్పుడు టప్పని తీసుకొచ్చి పెట్టేసిందా? ఎట్లా? లేదు, 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 లేదు. పడుకోనప్పుడు ఇట్లాంటియి గాదండి. ఆ! తగ 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 కొట్టి, 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 కొట్టి ఇలాంటియి. ఓకే. అంతే. అంతకు మించయితే ఏమీ మనకేమి లేదు. వీడియో ప్రూఫ్ దొరకదా దానికి? సార్? వీడియో ప్రూఫ్ ఏమన్నా దొరుకుతదా? అర్థం కాలేదు. అంటే నాకు ప్రీతి చెప్పిన విషయం ఏంటంటే, వచ్చిన హ్మ్. ఫస్ట్ డేనే అలా చేసిందని. ఆ! అది సార్. నిజమేనా? ఫస్ట్ డేనే అంత ఈజీగా ఎట్లా ఎ ఎళ్ళిపోద్దండి? ఫస్ట్ డేనే ఏం లేదండి. ఆ! ఇప్పుడేంటంటే ఒక మనిషికి అలవాటు చేయటం అనేది ఆ! చాలా ఈజీ. ఓకే. ఇప్పుడు తర్వాత అలవాటు పడటం అనేది వాళ్ళ టైం అది. ఓకే. నాకు 34 ఏళ్ళండి. ఓకే. ఇప్పుడు నేనేం చెప్తా? ఓకే. అట్లా అని గాదు. ఇప్పుడు కొత్త అంటే వాళ్ళు ఇప్పుడు అంటే తక్కువ ఇప్పుడు నమ్మేస్తారు గదా! అట్లా చ్ పెడితే ఒ ఏదన్నా. ఒక అవును. ఒక ఏజ్ ఆఫ్ టైమ్ పాయింట్‌లో వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. ఓకే. ఆ ఓకే. కార్తీక్ అనేవాడిని పెంచుకుంది. కాదు ఓకే. నా డౌట్ ఏంటంటే వచ్చిన ఫస్ట్ రోజే అహా! అమ్మాయి ఇట్లా లేదండి. చేసింది. లేదు. ఒక్క విషయం చెప్తున్నాను. ఆ హ్మ్. కార్తీక్ అనేవాడిని పెంచుకుంది. ఓకే. వాడు ప్రతి దానికి చించుకొనొచ్చేస్తాడు. ఓకే. దీనింట్లో కూర్చొని నేను బట్టలేసుకోవడానికి గూడా నేను గూడా దాన్ని క్వెషన్ అడగాల్సొచ్చే టైంలోకెళ్ళిపోయాను నేను. ఓకే.
వాళ్ళ ఇంట్లో నేనున్నానండి. ఓకే. 20 డేస్ ఉన్నా. ఓకే. తర్వాత నా వల్ల కాలే. నాకు అక్కడి నుంచి నా ఇల్లు మహా అయితే 3 కిలోమీటర్ల దూరం అంతే. ఓకే. నా ఏదో ఒక అమ్మాయిని లవ్ చేసినా గూడా, ఆ అమ్మాయిని గూడా అంటే నాకు మా వైఫ్‌కి డివోర్స్ జరుగుతుంది. ఓకే. ఆ టైంలో నేను క్యాథరిన్‌ని ఇష్టపడ్డాం. ఓకే. అది కూడా చెడగొట్టింది. ఇది లావణ్య? మరి ఇంకా ఇది అదే పని కదా! బేసిక్‌గా ఇందిరా ఎవడు మా ప్రపంచంలో ఈమెను తప్ప ఎవడు ఎవడిని ప్రేమించకూడదు. అవును. ఇందిరాగాంధీ. అదే. ఆ! ఏం చేయమంటారు? అంటే నేను చూసేది 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఆ పిల్లని. ఓకే. వీళ్ళందరూ జస్ట్ హ్మ్. 4-5 ఇయర్స్ అంతే. నాకు ఇప్పటికి సర్ప్రైజ్ ఏంటంటే, ఫస్ట్ డే అలా ఒక అమ్మాయి ఇంటికొస్తే, ఆ పిల్లకి నువ్వు ఎలా తప్పని పెట్టి, ఎలా నోట్లో కుక్కు పోసేసి అంత ఈజీగా అంటే కొంతమంది అడుగుతారు. నాకు ఓకే. అమ్మాయి చెప్తుంటే అమ్మాయి మాట నిజమేననిపించింది. ఆ ప్రీతి చెప్పే మాట నిజమనిపించింది. కానీ నేను ఇంటర్‌వ్యూస్‌కెళ్ళినప్పుడు అడిగే మాటేంటంటే, "అలా ఎలా అండి? అలా చేసేస్తారా అండి?" అని అడుగుతున్నారు కొంతమంది. చిన్నపిల్లండి. హ్మ్. ఆ పిల్ల చిన్నపిల్ల. హ్మ్. అంటే ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూ నేను సరే ఇంకా ఒకటే ఒకటి పచ్చిగా చెప్తాను. ఇది హ్మ్. బయటికి రాకూడదు. ఓకే. ఆహ్, కృష్ణానగర్‌లో హ్మ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఓకే. నా ఫ్రెండ్ ఉండేవాడు. ఓకే. ఎల్లూరేసుకుండండి. దీని గురించే కదా? ఇదంతా కాదు. ఆ! జనరల్‌గా ఉరేసుకుంది. ఓహ్! ఇదెళ్ళి ఊరేసుకుందా? ఆ! ఆ! ఎళ్ళిపోయి ఉరేసుకుంది. ఆ! వీడెళ్ళి ఉరి తీసేసాడు. ఆ! ఉరి తీసిన తర్వాత ఆ! వీడిని ఆ! 2.5 సంవత్సరాలండి. ఆ! ఫకింగ్ 2.5 ఇయర్స్. ఆ! ఇక టార్చరే టార్చర్. ఓకే. ఇప్పుడు నేను కు మీకు కొన్ని ఫోటోలు పెట్టాను అంటే ఆ! ఇంకది బ్లాస్టే. అది మీరంటే అదే అంటున్నా. మీ అందరూ నాకెలా అంటే ఇలాగే సగం సగం ఇన్ఫర్మేషన్స్ కాళ్ళు ఇరగ్గొట్టి పరిగెత్తమంటారు నన్ను. ఏమీ లేదు. హ్మ్. ఏమీ లేదు. ఓకే. మీరు పాయింట్ కింద అడగండి. యాహ్! సింగపూర్ నుంచి ఎప్పుడొచ్చావు? ఇంకా అడిగే స్టేజ్ లేదులెండి. అవన్నీ అయిపోయినాయి. దాటిపోయింది. నేను అడగడాలు, వాడు చెప్పడాలు లేదు. హ్మ్. అయన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పాయింట్ ఎక్కడుందంటే వి ప్రూవ్డ్ బియాండ్ ఎనీ పాయింట్ దట్ ఈస్ షీ హాస్ డన్ అడల్టరీ. ఓకే. అండ్ షీ డజంట్ డిజర్వ్ ఎనీ కాంపెన్సేషన్ ఆర్ రాస్తాడు. షీ కాంట్ ఆస్క్. అది బియాండ్ ఎనీ పాయింట్ ప్రూవ్ అయిపోయింది. ఒకే ఒక మాట. హ్మ్. ఇప్పుడు అక్కడ ఆ మనిషి కట్ చేస్తే హ్మ్. ఇది రూపాయి ఉండదు కదా దీని దగ్గర. అవును. మరి అదే కదా దరిద్రం. హ్మ్. ఒక్క నిమిషం. ఇది ఎప్పుడు చెప్పండి. ఎవరిది? ఓకే. డన్. డన్. సరే. సరే. సారీ. చెప్పండి. ఇది ఎప్పుడో నాకు తెలుసు. హ్మ్. ఎందుకయ్యా మీరు ఇరుక్కుంటున్నారు అని. అట్లా కాదు భయ్యా! ఇప్పుడు నేననేదేంటంటే నేను ఆహా! మన లిటరల్లీ బయట పెట్టగలిగేవి మస్తాను నువ్వు ఇవ్వగలిగేవి ఏమున్నా మస్తానుకి ఇవ్వు. గూడా హ్మ్. మస్తానుకి గూడా హ్మ్. నేను లైవ్‌లో ఉన్నోడిని ఓకే. ఎట్ థట్ టైమ్. ఓకే. ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయిపోయిందంటే ఈ పిల్లకి కొంచెం ఈ గోవా ఎళ్ళటం, హ్మ్. ఈ కరెక్ట్‌గా ఈ 'ప్రభాకర్ రెడ్డికి' పరిచయం అవ్వటం, ఓకే. అనురాధకి హ్మ్. ఇదంతా స్కోప్‌లో ఎళ్తా హ్మ్. ఒకరొకటి పాపం ఆ అబ్బాయిది గూడా డివోర్సే. ఓకే. ఎవరైనా డివోర్స్ అయినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు? ఎవరో హ్మ్. ఒకళ్ళు మనకు తోడుంటే బావుంటది అని. హ్మ్. నీ అక్కయ్య అసలకి కమ్ టు పంప్ షెడ్ అంది. హుహుహు. హ్మ్. ఇంకేం చెప్తావు? అదే గదా! హ్మ్. కానీ బట్ ఐ డోంట్ నో. బట్ ఏం చేస్తున్నారో నాకే తెలియట్లేదండి. ఈవెన్ ఐ గాట్ కన్‌ఫ్యూజ్డ్. హ్మ్. ఎందుకంటే ఒకానొక టైంలో హ్మ్. మా ఇంట్లో ఉంది. హ్మ్. అయ్యో!
మా ఇంటికొచ్చి ఆ మీ అబ్బాయి దొడ్లు కడుగుతున్నాడు అంటే అమెరికాలో దొడ్లు కడగరా. ఉమ్, అది మా అమ్మోళ్ళకి చెప్తే వాళ్ళు బాధపడిపోయారు. ఉమ్, నాకు అర్థం కాలేదు. నాకు సౌండ్ పోయింది. ఉమ్. ఇదేంటి హైదరాబాద్ లో దొడ్లు కడుగుతా అంటే నా దొడ్డు నేను కడుక్కుంటాను కదా. అదే, ఆ, ఎవరిదే అంటే ఇప్పుడు రెగ్యులర్లీ ఉమ్. ఇప్పుడు